మనిషి కొరకు దైవమే కరిగి వెలిగి కాంతి పదం కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి. స్టాప్ వెహికల్ ఆపండి. మ్యూజిక్ ఆపండి. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో విజయ్ బ్రదర్ విజయ్ సిలువలో పలికిన 4వ మాట బైబిల్ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మంచిది. చెప్పబడిన వాక్యాన్ని మన మధ్యలో ఉన్న సీనియర్ దైవ సేవకులు మరిపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ సలహాదారి దావీదన్న గారి యొక్క వాక్యాన్ని వివరించాల్సిందిగా సమయం చెప్తున్నాం. ఈ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో ఈ మరిపేట బంగ్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన యేసు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువు చివరిగా సిలువ వేయబడుతున్న సందర్భంలో 7 మాటలు తను మాట్లాడుతూ 4వ మాటగా ఆయన భారభరితముగా ఎంత వేదన చెందుతూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏలి ఏలి అంటే నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నప్పుడు ఒక క్షణం మాత్రమే దేవుడు తన చేయి విడిచినప్పుడు ఆయన లోపల కొంత బాధగా ఉంది. దేవుడి నుంచి ఎడపాటు అయితే ఎంత వేదన ఉంటుందో ఈ దినమందు మనుషులం కూడా మనము దేవుడి నుంచి ఎడబాటయి దేవుడి నుంచి దూరంగా మనం బ్రతుకుతున్నాం. సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి ప్రతి మానవాళి కొరకు తన ప్రాణం పెట్టి రక్తమును కార్చి ఆయన మన కొరకే ప్రాణం పెట్టి నన్ను ప్రేమిస్తున్న దేవుడు లోకమును తాను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం కొన్నిసార్లు ఎడబాటై ఆయన మాటకు విధేయత చెప్తున్నాం. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆఖరి రక్తం వరకు నీకు నా కొరకు ఆయన కార్చున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు భూమిని ఆకాశాన్ని సమస్తం చేసి మనుషుల యొక్క నాసికారంధ్రములో మనిషిని ఆయుధగా ఆయన నరుడైనాడు. ఆ మనుష్యుడు కొరకు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ మనుష్యుడు దేవుడి నుంచి ఎడబాటు కావద్దు. ఆది యందు మానవుడు కూడా ఒకరోజు దేవుడి నుంచి ఎడబాటయ్యాడు. దేవుడి నుంచి ఎడబాటయ్యి ఆ ఆదాము ఎడబాటయ్యాడు. తర్వాత దేవుని సవాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే ఆదాము ఎడబాటయ్యాడో తన లోపలికి పాపం ప్రవేశించింది. ఎప్పుడైతే ఆదాము దేవునికి దూరం అయ్యాడో ఈ లోకములో ప్రవేశించడానికి పాపానికి కారకుడుగా అక్కడ మనం అందరం బైబిల్ గ్రంథం చదివిస్తున్నాం. ఆ రీతిగానే ఎప్పుడైతే ఎడబాటైన ఆ పాపమును క్షమించి
చూపించడానికి, మళ్ళా మనుషుడు దేవునితో సవాసం కలిగి ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదుగా రెండవ మానవుడిగా ఆదాముగా ఆయన వచ్చి ప్రతి మనుషుని కొరకు ప్రాణం పెట్టాడు, ప్రతి మనుషుని కొరకు రక్తమును కార్చాడు. ఎవరు కూడా దేవుని నుంచి ఎడబాటయ్యే ప్రతి మనుషునికి ఒక మార్గం ఉంది, ఏంటంటే నరకం ఉంది, ఒకటి పరలోక మోక్షం ఉంది. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, నేనే సత్యమును మార్గమును జీవమును, నా ద్వారా మోక్షమును యేసు ప్రభు లేఖనాలు బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఆయన ప్రేమమయుడైనాడు కనుక ఆ ప్రేమ కరుణ వాత్సల్యతోని భూమి మీద ప్రతి ఒక్క మనుషునికి ప్రేమ చూపించడానికే ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. ఏ మనుషుని ద్వారా అయితే పాపం వచ్చిందో ఆ పాపమును కొట్టివేయడానికి, ఆ నరకపు శిక్షను కొట్టివేయడానికి ఈ భూమి మీదకి యేసు ప్రభు ఆయన వచ్చి, ఎవరైతే దేవునితోని సవాసము కోల్పోయారో మనుషులు, ఆ దేవునితోని మరలా సవాసం కలగడానికి మనుషుల్ని ప్రేమించి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే అంటున్నాడు, కొన్ని నిమిషాలు దేవునితోని ఎడబాటు అయితేనే దేవుడు మహావేదన పొందుతున్నాడు. ఆయన కుమారుడిగా ఈ భూమి వచ్చి మహావేదన పొందిన మనుషులమైన మనము దేవుని నుంచి ఎడబాటైన మనుషుడికి ఒకరోజు శిక్ష తప్పదు. ఎట్లాంటి శిక్ష అంటే యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు ఒక నరకం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనుషుడు వేదన బాధతో ఉంటున్నాడు కనుక ఈ క్షణమే ఈ భూమి మీద మనుషుల బ్రతుకున్నప్పుడే, చనిపోయిన తర్వాత ఏమి లేదు కానీ బ్రతుకున్నప్పుడే ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన యొక్క కరుణను తెలుసుకొని, ఆయన మాటకు వీడైతే చెబుతూ మరలా మనుషుడు నువ్వు దేవునితో సవాసమును చేసినట్లయితే దేవుడు మోక్ష రాజ్యమును నీకు అనుగ్రహిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. చెప్పు.